ఆంధ్రాలో ఘటికాలు, విద్యా సంస్థలు స్థాపించిన విష్ణుకుండిను రాజు ఎవరు? సరైన సమాధానం మాధవవర్మ టూ. మాధవవర్మ టూ భట్టారక అని కూడా పిలుస్తారు. అతను గొప్ప అభ్యాస పోషకుడు మరియు వేద అధ్యయనాల కోసం ఈ కేంద్రాలను స్థాపించాడు. తుమ్మలగూడెం శాసనం ఏ రాజవంశానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుంది? సరైన సమాధానం విష్ణుకుండినులు. తుమ్మలగూడెం లేదా ఇంద్రపాలనగర పలకలు విష్ణుకుండిన్ చరిత్రను పునర్నిర్మించడానికి అత్యంత ముఖ్యమైన రికార్డులు. విష్ణుకుండిను పరిపాలనలో ఏనుగు దళానికి అధిపతి, గజ దళాధిపతి యొక్క బిరుదు ఏమిటి? సరైన సమాధానం హస్తికోశ. విష్ణుకుండినులు ప్రత్యేక ఏనుగు దళాలను నిర్వహించేవారు మరియు ప్రధాన అధికారిని హస్తికోశగా నియమించారు. విష్ణుకుండినుల నాణేలపై శంఖ చిహ్నంతో పాటుగా ఏ జంతువు కనిపించింది? సరైన సమాధానం సింహం. విష్ణుకుండిన్ నాణేలు సాధారణంగా ఎదురుగా గర్జించే సింహం మరియు వెనుకవైపు 2 దీపాల మధ్య శంఖం ఉంటాయి. సాలంకాయన రాజులను పరమమహేశ్వరులు అని పిలిచేవారు. అయితే వారు ప్రత్యేకంగా ఏ దేవతను తమ వంశ దేవుడిగా ఆరాధించారు? సరైన సమాధానం చిత్రరథస్వామి, సూర్యదేవుడు. శైవులు అయినప్పటికీ వారి కుటుంబ దైవం చిత్రరథస్వామి మరియు వారి రాజధాని వేంగి తరచుగా సూర్యారాధనతో ముడిపడి ఉంటుంది. తూర్పు చాళుక్య రాజు గుణగ విజయాదిత్య III యొక్క ప్రసిద్ధ ఆస్థాన కవి ఎవరు? సరైన సమాధానం పాండురంగ. పాండురంగ ప్రధానంగా సైన్యాధిపతి అయితే అతని అద్దంకి శాసనం తెలుగు కవిత్వానికి మొదటి నమూనా. హైదరాబాద్ సమీపంలోని కీసరగుట్ట దేవాలయం ఏ పురాతన రాజవంశానికి సంబంధించినది? సరైన సమాధానం విష్ణుకుండినులు. విష్ణుకుండినులు వేంగి వైపు వెళ్లడానికి ముందు కీసరగుట్ట వారికి వ్యూహాత్మక రాజధానిగా మరియు మతపరమైన కేంద్రంగా పనిచేసింది. తూర్పు చాళుక్యుల పరిపాలనలో రాష్ట్రం అంటే ఏమిటి? సరైన సమాధానం పరిపాలన యొక్క ప్రాంతీయ యూనిట్. రాజ్యాన్ని రాష్ట్రాలు, ప్రావిన్సులు గా విభజించారు. వీటిని విషయాలు మరియు కొట్టళ్లుగా విభజించారు. ఏ తూర్పు చాళుక్య పాలకుడు తన సైనిక విజయాల కోసం త్రిపురమార్త్య బిరుదును పొందాడు? సరైన సమాధానం గుణగ విజయాదిత్య III. గుణగ విజయాదిత్య అత్యంత శక్తివంతమైన పాలకుడు, రాజ్యాన్ని గరిష్టంగా విస్తరించాడు మరియు అనేక సామ్రాజ్య బిరుదులను సంపాదించాడు. శాసనాలలో పురాతన మరియు మధ్యయుగ కాలంలో మూసీ నదిని ఏ పేరుతో పిలుస్తారు? సరైన సమాధానం ముచుకుంద. అనేక సంస్కృత మరియు ప్రారంభ తెలుగు శాసనాలలో మూసీని ముచుకుంద నదిగా సూచిస్తారు. ప్రాచీన ఆంధ్రలోని ఘటిక సంస్థలు ప్రధానంగా వీటికి కేంద్రాలుగా ఉన్నాయి. సరైన సమాధానం ఉన్నత వేద విద్య. ఘటికాలు బ్రాహ్మణులు మరియు పండితులు వేదాలు, శాస్త్రాలు మరియు పురాణాలను అధ్యయనం చేసే ఉన్నత కళాశాలలు. తెలంగాణలోని ఫణిగిరి బౌద్ధ క్షేత్రం వరకు ఏ ఇక్ష్వాకు రాజు శాసనం కనుగొనబడింది? సరైన సమాధానం ఎహువుల సంతముల. ఎహువుల శాంతముల శాసనాలు వివిధ ప్రదేశాలలో కనుగొనబడ్డాయి. ఇది రాజవంశం యొక్క కొనసాగింపును సూచిస్తుంది. నాగార్జునకొండ శాసనాలు ఏ లిపిలో వ్రాయబడ్డాయి? సరైన సమాధానం బ్రహ్మి. చాలా ప్రారంభ దక్షిణ భారత శాసనాల వలె వారు బ్రాహ్మీ లిపిని ఉపయోగించారు. ఇది దక్షిణ రకాలుగా పరిణామం చెందింది. విష్ణుకుండిన్ రాజు మాధవవర్మ II చాళుక్యులను ఎదుర్కోవడానికి తన రాజధానిని ఏ ప్రాంతానికి మార్చినట్లు చెబుతారు? సరైన సమాధానం త్రివర నగర్. బాదామి చాళుక్యులు పురోగమిస్తున్నప్పుడు అతను రాజధానిని త్రివర నగర్, ఆధునిక విజయవాడ ప్రాంతం సమీపంలో కి మార్చాడు. నాగార్జునకొండలో చూళాదమ్మగిరి మఠం నిర్మాణానికి కారణమైన మహిళా దాత ఎవరు? సరైన సమాధానం బోధిసిరి. బోధిసిరి ఒక లే ఆరాధకుడు, ఉపాసిక. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సన్యాసుల కోసం నిర్మించబడిన స్థలంలో అత్యంత ఫలవంతమైన దాతలలో ఒకరు. తూర్పు చాళుక్యులు ఏ బంగారు నాణెం ప్రవేశపెట్టారు? ఇది శతాబ్దాలుగా ప్రసిద్ధి చెందింది. సరైన సమాధానం గద్యాన. తూర్పు చాళుక్యుల పాలనలో ఉపయోగించే ప్రామాణిక బంగారు కరెన్సీ గద్యాన. రాజరాజ నరేంద్రుని తండ్రి ఏ తూర్పు చాళుక్య రాజు? సరైన సమాధానం విమలాదిత్య. విమలాదిత్య తంజావూరులోని చోళులతో బలమైన వైవాహిక బంధాన్ని ఏర్పరచుకున్న మొదటి వ్యక్తి. ద కావ్యలంకార చూడామ్ని ఆఫ్ విన్నాకోట పేద్దన్ డిస్క్రైబ్స్ ద గ్లోరీ ఆఫ్ విచ్ రీజన్? సరైన సమాధానం వెంగిసం. ఈ పని తరువాత చాళుక్యుల కాలంలో వేంగి ప్రాంతం యొక్క భౌగోళికం మరియు సంస్కృతికి సంబంధించిన అంతర్దృష్టులను అందిస్తుంది.
శాతవాహనుల రాజధానిగా పేర్కొనబడిన ప్రతిష్టాన ఆధునిక కాలానికి చెందినది. సరైన సమాధానం పైఠాన్. వారు ధరణికోటకు వెళ్లడానికి ముందు ప్రతిష్టాన, మహారాష్ట్రలోని ఆధునిక పైఠాన్ అసలు పశ్చిమ రాజధాని. విష్ణుకుండినుల కాలంలో అమేష్టిక పన్ను ఏమిటి? సరైన సమాధానం ప్రొఫెషనల్ గిల్డ్లపై పన్ను. వివిధ వృత్తిపరమైన సమూహాలు మరియు ట్రేడ్ గిల్డ్లపై పరిపాలన నిర్దిష్ట పన్నులను విధించింది. పంచారామ ఆలయాలు ఏ హిందూ దేవతకు అంకితం చేయబడ్డాయి? సరైన సమాధానం శివుడు. 5 పుణ్యక్షేత్రాలు, పంచారామాలు తారకాసుర రాక్షసుడికి సంబంధించిన పురాణ లింగాన్ని ఉంచడానికి నిర్మించబడ్డాయి. చక్రకూట, బస్తర్ ని జయించిన తూర్పు చాళుక్య సైన్యాధ్యక్షుడు ఎవరు? సరైన సమాధానం పాండురంగ. గుణగ విజయాదిత్య ఆధ్వర్యంలో పనిచేస్తున్న పాండురంగ ఉత్తర మరియు తూర్పు సరిహద్దుల్లో అనేక విజయవంతమైన ప్రచారాలకు నాయకత్వం వహించాడు. సిద్ధాంతం శాసనం ఏ వర్గానికి ఇచ్చిన భూమి మంజూరును సూచిస్తుంది? సరైన సమాధానం బ్రాహ్మణులు. ఇది పండిత కుటుంబాల పోషణ కోసం భూమిని దానం చేసిన అగ్రహార వ్యవస్థ వివరాలను అందిస్తుంది. తూర్పు చాళుక్యుల కాలంలో నివసించిన తెలుగులో కుమారసంభవ రచయిత ఎవరు? సరైన సమాధానం నన్నే చోడ. నన్నే చోడ శైవ కవిరాజు తెలుగులో మొదటి దేశీయ ప్రబంధ శైలి కావ్యాన్ని రచించాడు. మాధవవర్మ టూ ఉపయోగించిన జనాశ్రయ శీర్షిక అర్థం. సరైన సమాధానం ప్రజల ఆశ్రయం. ఇది రాజును దయగల ప్రదాతగా మరియు అతని ప్రజల రక్షకునిగా సూచిస్తుంది. ప్రాచీన ఆంధ్ర పట్టణ జీవితంలో నిగమ అంటే ఏమిటి? సరైన సమాధానం మర్చెంట్ గిల్డ్ లేదా టౌన్ కౌన్సిల్. నిగమాలు స్థానిక పాలన మరియు ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే వ్యాపారుల యొక్క శక్తివంతమైన కార్పొరేట్ సంస్థలు. ధాన్యకటక స్తూపం దాని ఐక స్తంభాలకి ప్రసిద్ధి చెందింది. ఒక సెట్లో ఎన్ని స్తంభాలు ఉన్నాయి? సరైన సమాధానం 5. ప్రతి సెట్ 5 స్తంభాలను కలిగి ఉంటుంది. ఇది బుద్ధుని జీవితంలోని 5 ప్రధాన సంఘటనలను సూచిస్తుంది. విశాఖపట్నం సమీపంలోని శంకరం బొజ్జన్నకొండ బౌద్ధ క్షేత్రంతో ఏ రాజవంశం సంబంధం కలిగి ఉంది? సరైన సమాధానం ఏ మరియు బి2. ఈ ప్రదేశం శాతవాహనుల కాలంలో చురుకుగా ఉండేది మరియు ప్రారంభ తూర్పు చాళుక్యుల ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతూనే ఉంది. ఆంధ్ర మహాభారతం ఏ రాజుకు అంకితం చేయబడింది? సరైన సమాధానం రాజు నరేంద్ర. నన్నయ్య తన పోషకుడైన రాజరాజ నరేంద్ర కోరిక మేరకు అనువాదాన్ని ప్రారంభించాడు. పురాతన కాలంలో మోటుపల్లి ఓడరేవు నుండి ప్రాథమిక ఎగుమతి ఏది? సరైన సమాధానం మస్లిన్ మరియు సుగంధ ద్రవ్యాలు. ఆంధ్ర మస్లిన్ ప్రపంచ ప్రసిద్ధి చెందింది మరియు రోమన్ మార్కెట్లలో అత్యంత విలువైనది. శాతవాహనుల నాణేలపై ధర్మచక్రం చిహ్నం సూచిస్తుంది. సరైన సమాధానం బి మరియు సి2. శాతవాహనులు వైదిక హిందువులు అయినప్పటికీ వారి నాణేలపై బౌద్ధ చిహ్నాలను విస్తృతంగా ఉపయోగించారు. కొండముడి పలకలు ఏ ప్రారంభ ఆంధ్ర రాజవంశానికి చెందినవి? సరైన సమాధానం బృహత్పలాయనాలు. బృహత్పలాయనులు శాతవాహనుల తర్వాత మచిలీపట్నం ప్రాంతాన్ని పాలించిన స్వల్పకాలిక రాజవంశం. గొప్ప బాదామి చాళుక్య రాజు పులకేశి సమకాలీనుడైన విష్ణుకుండిన్ రాజు ఎవరు? సరైన సమాధానం మాధవవర్మ టూ. వారి పాలనలు అతివ్యాప్తి చెందాయి. చాళుక్య విష్ణుకుండిన్ శత్రుత్వానికి నాంది పలికింది. విజయవాడ ప్రాంతాన్ని పేజాపురి లేదా బ్లేజ్వాడ అని ఏ ప్రాచీన భాషలో పిలుస్తారు? సరైన సమాధానం తెలుగు. స్థానిక శాసనాలు మరియు సంప్రదాయాలు నగరాన్ని బెజ్వాడ లేదా విజయవాడగా సూచిస్తాయి. గౌతమీపుత్ర శాతకర్ణి చేతిలో ఓడిన శక పాలకుడు ఎవరు? సరైన సమాధానం నహపన. క్షహరత రాజవంశానికి చెందిన నహపనాపై విజయం గౌతమీపుత్ర యొక్క అత్యంత ప్రసిద్ధ సైనిక విన్యాసం. శాతవాహన పరిపాలన ప్రసిద్ధి చెందింది. సరైన సమాధానం వికేంద్రీకృత మరియు భూస్వామ్య స్వభావం. వారు మహారథులు మరియు మహాభోజులు వంటి స్థానిక వంశపారంపర్య నాయకులపై ఎక్కువగా ఆధారపడేవారు. ఏ తూర్పు చాళుక్య రాజుకు మానవమార్తాండ అనే బిరుదు ఉంది? సరైన సమాధానం గుణగ విజయాదిత్య. మనుష్యుల మధ్య సూర్యుడు అనే అర్థం వచ్చే ఈ శీర్షిక అతని సామ్రాజ్య స్థితిని హైలైట్ చేసింది. విశాఖపట్నంలోని పావురాళ్ల కొండ ఒక ముఖ్యమైన ప్రదేశం. సరైన సమాధానం బౌద్ధమతం. ఇది సముద్రానికి అభిముఖంగా ఉన్న పురాతన బౌద్ధ సన్యాసుల సముదాయం.
వెంగి ఆలయ నిర్మాణ శైలిని ప్రారంభించిన ఘనత ఏ రాజవంశానికి ఉంది? సరైన సమాధానం తూర్పు చాళుక్యులు. తూర్పు చాళుక్యులు సరళమైన ఇంకా దృఢమైన నిర్మాణ దేవాలయాలతో కూడిన ప్రత్యేక శైలిని అభివృద్ధి చేశారు. నాసిక్ ప్రశస్తిలోని కలియుగ వర్ణన రాజును ఇలా సూచిస్తుంది. సరైన సమాధానం కృతయుగాన్ని పునరుద్ధరించేవాడు. కలియుగం యొక్క సామాజిక అధోకరణాన్ని ఆపినందుకు గౌతమీపుత్ర శాతకర్ణిని ప్రశంసించారు. మహామేఘవాహన కుటుంబం ఏ శాఖకు చెందినది? సరైన సమాధానం జైన మతం. ఈ కుటుంబంలో అత్యంత ప్రసిద్ధుడైన ఖారవేల జైన మతానికి గొప్ప పోషకుడు. వినుకొండ కోట ఏ రాజవంశం యొక్క ప్రారంభ చరిత్రతో ముడిపడి ఉంది? సరైన సమాధానం విష్ణుకుండినులు. ఇది గుంటూరు జిల్లాలో విష్ణుకుండిన్ శక్తి యొక్క ప్రారంభ స్థానాలలో ఒకటిగా నమ్ముతారు. శాతవాహనుల కాలంలో బలి ఏది? సరైన సమాధానం స్వచ్ఛంద లేదా తప్పనిసరి మతపరమైన పన్ను అర్పణ. మౌర్యుల కాలం నుండి వారసత్వంగా వచ్చిన బాలి ఆదాయ రూపంగా కొనసాగింది. ఏ తూర్పు చాళుక్య రాజును రాష్ట్రకూటులు 12 సంవత్సరాలు జైలులో ఉంచారు? సరైన సమాధానం విజయాదిత్య II. అతను చివరికి తప్పించుకున్నాడు లేదా విడుదల చేయబడ్డాడు మరియు 108 యుద్ధాలతో పోరాడటానికి తన సింహాసనాన్ని తిరిగి పొందాడు. అగ్నిహోత్రం అనేది ప్రాచీన ఆంధ్ర సమాజంలోని ఏ విభాగం వారు నిర్వహించే సాధారణ ఆచారం? సరైన సమాధానం గృహస్థ బ్రాహ్మణులు. ఇది బ్రాహ్మణ గృహ జీవితానికి ప్రధానమైన రోజువారీ అగ్ని ఆచారం. తోట్లకొండ బౌద్ధ క్షేత్రం రాతి తొట్టెలు కోసం ప్రత్యేకంగా ఉపయోగించబడింది. సరైన సమాధానం సన్యాసుల కోసం నీరు లేదా ఆహారాన్ని నిల్వ చేయడం. ఈ పతనాలు కోస్తా ఆంధ్రలోని సన్యాసుల మౌలిక సదుపాయాల యొక్క సాధారణ లక్షణం. గ్రీకులు ఏ పురాతన నౌకాశ్రయాన్ని మైసోలోస్ అని పిలిచారు? సరైన సమాధానం మచిలీపట్నం. పెరిప్లస్లో పేర్కొన్న వస్త్రాలు మరియు ముత్యాల కోసం మైసోలోస్ ఒక ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉంది. తూర్పు చాళుక్య పాలన ఏ చోళ రాజు ఆవిర్భావంతో ముగిసింది? సరైన సమాధానం ఈ కుట్టులో 1. వేంగి వంశానికి చెందిన యువరాజు 1 కులోత్తుంగ చోళ సింహాసనాన్ని అధిష్ఠించి 2 రాజ్యాలను విలీనం చేశాడు. నాగార్జునకొండ మ్యూజియం భారతదేశంలోనే మొదటిది. సరైన సమాధానం ఐలాండ్ మ్యూజియం. నాగార్జున సాగర్ జలాశయం మధ్యలో ఉన్న ఒక ద్వీపంలో రక్షించబడిన కళాఖండాలను ఉంచడానికి దీనిని నిర్మించారు. గుంటూరు ప్రాంతంలో ఇక్ష్వాకుల స్థానంలో పల్లవులు ఏర్పాటైన మొదటి శాసనం ఏది? సరైన సమాధానం మంచికల్లు శాసనం. పల్లవులు కృష్ణాగుంటూరు లోయను ఇక్ష్వాకుల నుండి స్వాధీనం చేసుకున్నారని పల్లవ సింహవర్మన్ యొక్క మంచికల్లు శాసనం రుజువు చేస్తుంది. మహారాజు అనే బిరుదును స్వీకరించిన మొదటి ఇక్ష్వాకు రాజు ఎవరు? సరైన సమాధానం శాంతముల 1. శాతవాహనుల పతనం తర్వాత అతని స్వతంత్ర సార్వభౌమత్వాన్ని సూచించడానికి శాంతముల 1 మహారాజా అనే బిరుదును ఉపయోగించాడు. ఈపురు రాగి పలకలు ఏ విష్ణుకుండిన్ పాలకుడికి చెందినవి? సరైన సమాధానం మాధవవర్మ II. ఈపురు పలకలు మాధవవర్మ II యొక్క భూమి మంజూరు మరియు వంశాన్ని వివరించే ముఖ్యమైన రికార్డులు. ఇక్ష్వాకు కాలంలో నాగార్జునకొండలో ఏ నిర్దిష్ట బౌద్ధ శాఖ ప్రముఖంగా ఉండేది? సరైన సమాధానం మహాసాంఘికులు. మహాసాంఘిక శాఖ మరియు బహుశ్రుతీయ మరియు చైత్తిక వంటి దాని శాఖలు ఈ ప్రదేశంలో రాచరిక పోషణలో అభివృద్ధి చెందాయి. హైదరాబాద్లోని చైతన్యపురి శిలా శాసనం ఏ రాజవంశానికి సంబంధించినది? సరైన సమాధానం విష్ణుకుండినులు. ఇది తెలంగాణ ప్రాంతంలోని తొలి ప్రాకృత శాసనాలలో ఒకటి. ఇది తొలి విష్ణుకుండినులకు ఆపాదించబడింది. విష్ణుకుండినుల పరిపాలనలో భూమిని కొలిచిన అధికారి పేరు ఏమిటి? సరైన సమాధానం రజ్జక. భూమి సర్వేలు, సరిహద్దులను నిర్ణయించడం మరియు భూమి పరిమాణం ఆధారంగా ఆదాయాన్ని నిర్ణయించడం వంటి బాధ్యతలను రజ్జకులు కలిగి ఉన్నారు. నాసిక్ శాసనంలో స్కయవన పల్లవనసూదనగా పేర్కొనబడిన శాతవాహన పాలకుడు ఎవరు? సరైన సమాధానం గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ శీర్షిక అతన్ని శకాలు, యవనులు, గ్రీకులు మరియు పల్లవులను నాశనం చేసిన వ్యక్తిగా గుర్తిస్తుంది. విష్ణుకుండినుల ఇంద్రపాలనగర రాజధాని ఏ ఆధునిక జిల్లాలో ఉంది? సరైన సమాధానం నల్గొండ. ఇప్పుడు నల్గొండ జిల్లాలోని తుమ్మలగూడెంగా పిలవబడే ఇది వారి అధికార ప్రధాన స్థానం. ఏ ఇక్ష్వాకు రాజు తన అధికారిక శాసనాలలో సంస్కృతాన్ని మొదట ఉపయోగించాడు? సరైన సమాధానం ఎహువుల సంతముల.
అతని పాలన దక్షిణ భారత శాసనంలో ప్రాకృతం నుండి సంస్కృతానికి గణనీయమైన సాంస్కృతిక మార్పును గుర్తించింది. తెలంగాణలోని అతిపెద్ద పురాతన కోటలలో ఒకటైన అమ్రాబాద్ కోటను ఏ రాజవంశం నిర్మించింది? సరైన సమాధానం విష్ణుకుండినులు. విష్ణుకుండినులు దక్షిణాది దండయాత్రల నుండి, ముఖ్యంగా పల్లవుల నుండి రక్షించడానికి 20 కిలోమీటర్ల పొడవైన ఈ భారీ కోటను నిర్మించారు. గుంటుపల్లి గుహలను ఆంధ్ర అజంతా అని కూడా పిలుస్తారు. సరైన సమాధానం రాక్-కట్ ఆర్కిటెక్చర్. ఇసుకరాయి కొండపై చెక్కబడిన వృత్తాకార చైత్యగృహం మరియు విహారాలు అజంతా నిర్మాణ శైలిని పోలి ఉంటాయి. ఏ తూర్పు చాళుక్య రాజుకు గుణగా శ్రేష్ఠత అని పేరు పెట్టారు? సరైన సమాధానం విజయాదిత్య III. గుణగ విజయాదిత్య III అతని కాలంలో అత్యంత విజయవంతమైన సైనిక నాయకుడు మరియు పోషకుడు. జడ్చర్లలో కనుగొనబడిన మెగాలిథిక్ సమాధులను స్థానికంగా పిలుస్తారు. సరైన సమాధానం రాకాసి గుల్ల. స్థానికులు ఈ భారీ రాతి సమాధులను రాకాసి గుల్లు అని పిలుస్తారు, అంటే జెయింట్ హౌస్లు. ఇక్ష్వాకులు నిర్మించిన మెజర్ల ఆలయంలో పూజించబడే దేవత ఎవరు? సరైన సమాధానం కార్తికేయ. ఇక్ష్వాకు రాజులు ముఖ్యంగా మహాసేనపదానుద్యత లేదా కార్తికేయ మహాసేనుని ఆరాధకులు. రామతీర్థ శాసనాన్ని ఏ విష్ణుకుండిన్ రాజు జారీ చేశాడు? సరైన సమాధానం ఇంద్రవర్మ. వ్యవస్థాపకుడు ఇంద్రవర్మ అతని విజయాలు మరియు బిరుదులను నమోదు చేస్తూ ఈ శాసనాన్ని విడుదల చేశాడు. పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ ఏ ఆంధ్ర ఓడరేవును చక్కటి మస్లిన్ కేంద్రంగా పేర్కొంది. సరైన సమాధానం మసూలీపట్నం, అసూయ. గ్రీకు వచనం మైసోలోస్ను ప్రపంచ ప్రఖ్యాత టెక్స్టైల్ హబ్గా హైలైట్ చేస్తుంది. ఆంధ్ర దేవాలయాలలో గజపృష్ఠ, ఏనుగు వెనుక, పైకప్పు శైలిని ఏ రాజవంశం మొదట ప్రవేశపెట్టింది? సరైన సమాధానం విష్ణుకుండినులు. వారి కాలంలో నిర్మించిన చేజర్లలోని కపోతేశ్వర ఆలయంలో ఈ అప్సిడల్ శైలి కనిపిస్తుంది. శాతవాహనుల తర్వాత ఆనంద గోత్రిక రాజవంశం ఏ రాజధాని నుండి పాలించింది? సరైన సమాధానం కపోటపుర. ఆనంద గోత్రికులు గుంటూరు ప్రాంతంలో మైనర్ కానీ సాంస్కృతికంగా ముఖ్యమైన స్థానిక శక్తి. ఏ శాతవాహన రాజును త్రిసముద్రతోయ పితావాహన 3 సముద్రాల నుండి గుర్రాలు తాగిన వ్యక్తి అని పిలుస్తారు? సరైన సమాధానం గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ శీర్షిక బంగాళాఖాతం నుండి అరేబియా సముద్రం మరియు హిందూ మహాసముద్రం వరకు విస్తరించి ఉన్న అతని సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. ఘంటసాల స్తూపం దాని నిర్మాణ రూపకల్పనకు ప్రత్యేకమైనది. సరైన సమాధానం చక్రం, ధర్మచక్ర. స్తూపం యొక్క ఆధారం నిర్మాణ స్థిరత్వం కోసం చక్రం వంటి స్పోకన్ హబ్ నమూనాలో రూపొందించబడింది. పవిత్ర దంతాన్ని ఆంధ్రకు తీసుకువచ్చిన బౌద్ధ సన్యాసి ఎవరు? సరైన సమాధానం క్షేమ. ఇతిహాసాలు మరియు శాసనాల ప్రకారం పవిత్రమైన దంత శేషం ఒకప్పుడు ధాన్యకటక స్తూపం వద్ద ఉండేది. వెంగి ప్రాంతం నదుల మధ్య ఉన్న భూమిగా ప్రసిద్ధి చెందింది. ఇవి ఏ నదులు? సరైన సమాధానం గోదావరి మరియు కృష్ణ. కోర్ వేంగి రాజ్యం గోదావరి మరియు కృష్ణా నదుల మధ్య సారవంతమైన డెల్టాలో అభివృద్ధి చెందింది. ఏ తూర్పు చాళుక్య రాజు రాజధానిని వేంగి నుండి రాజమహేంద్రవరానికి మార్చాడు? సరైన సమాధానం ఇప్పుడు 2. అమ్మ 2 ఈ చర్యను ప్రారంభించింది. ఇది రాజా నరేంద్ర వంటి తరువాతి కాలంలో ఖరారు చేయబడింది. విష్ణుకుండిన్ నాణేలపై శంఖం చిహ్నం ఏ మత సంప్రదాయానికి సంబంధించినది? సరైన సమాధానం వైష్ణవులు. శంఖం విష్ణువు యొక్క ప్రధాన లక్షణం. ఇది రాజవంశం యొక్క బ్రాహ్మణవాలును ప్రతిబింబిస్తుంది. బౌద్ధ అవశేషాలను కలిగి ఉన్న స్ఫటిక పేటికలకు ఆంధ్రాలోని ఏ పురాతన ప్రదేశం ప్రసిద్ధి చెందింది? సరైన సమాధానం భట్టిప్రోలు. భట్టిప్రోలు స్తూపం ప్రత్యేకమైన క్రిస్టల్ కంటైనర్లు మరియు బ్రాహ్మీ అక్షరాలతో చెక్కబడిన బంగారు రేకును పొందింది. ఇక్ష్వాకు రాజవంశం చారిత్రక గ్రంథాలలో ఏ ఇతర పేరుతో కూడా పిలువబడింది? సరైన సమాధానం శ్రీపార్వతీయులు. శ్రీపర్వత కొండకు సమీపంలోని విజయపురి నుండి వారు పాలించినందున వారిని తరచుగా శ్రీపార్వతీయులు అని పిలుస్తారు. ఇక్ష్వాకు కాలంలో దివ్య వ్యవస్థ ఏమిటి? సరైన సమాధానం న్యాయ పరీక్షల వ్యవస్థ. అగ్నిపరీక్ష ద్వారా విచారణ, దివ్య, నిప్పు మీద నడవడం లేదా దేవత కడిగిన నీరు త్రాగడం వంటివి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఉపయోగించబడ్డాయి. విక్రమాశ్రయుడు అనే బిరుదును ఉపయోగించిన విష్ణుకుండిను రాజు ఎవరు? సరైన సమాధానం గోవింద వర్మ 1.
ఈ టైటిల్తో ఇంద్రపాలనగర ప్లేట్లలో గోవింద వర్మ 1 రికార్డ్ చేయబడింది. మెగాలిథిక్ యుగానికి చెందిన సర్కాస్, వృత్తాకార రాతి ఖననాలు ప్రధానంగా ఏ జిల్లాలో కనుగొనబడ్డాయి? సరైన సమాధానం ఖమ్మం. తెలంగాణలోని ఖమ్మం మరియు వరంగల్ ప్రాంతాలలో మెగాలిథిక్ ప్రదేశాలు దట్టంగా ఉన్నాయి. సప్తశతి సంకలనం చేసిన ఘనత ఏ శాతవాహన రాజుకు ఉంది? సరైన సమాధానం రాజు హలా. హలా 17వ రాజు మరియు ప్రాకృత భాషలో ప్రముఖ పండితుడు. పేట శాసనం ఏ రాజు ఐక స్తంభాలను దానం చేసినట్లు పేర్కొంది? సరైన సమాధానం వీరపురుషదత్త. వీరపురుషదత్త తన రాజ్యం అంతటా బౌద్ధ నిర్మాణాలకు ప్రధాన పోషకుడు. విష్ణుకుండిన్ రాజులు మద్దతు ఇచ్చిన ఘటికాలు యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? సరైన సమాధానం అర్చకులు మరియు పండితులకు శిక్షణ ఇస్తున్నారు. వేద విజ్ఞాన పరిరక్షణకు మరియు ప్రచారానికి ఘటికాలు చాలా అవసరం. వింగవల్లి యుద్ధంలో రాష్ట్రకూటులను ఓడించిన తూర్పు చాళుక్య పాలకుడు ఎవరు? సరైన సమాధానం గుణగ విజయాదిత్య III. శక్తివంతమైన రాష్ట్రకూటులను ఓడించడం ద్వారా వేంగి స్వాతంత్ర్యం కోసం గుణగ విజయాదిత్య జరుపుకుంటారు. ఏ శతాబ్దం నుండి ప్రారంభమైన శాసనాలలో ప్రాకృత అధికార భాష స్థానంలో తెలుగు వచ్చింది? సరైన సమాధానం 6వ శతాబ్దం CE. పరివర్తన 6వ–7వ శతాబ్దంలో ప్రారంభమైంది. ఎర్రగుడిపాడు శాసనం ప్రధాన ఉదాహరణ. గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి ఎవరు? సరైన సమాధానం గౌతమి బాలశ్రీ. ఆమె తన కుమారుడి విజయాలను వివరిస్తూ నాసిక్ శాసనాన్ని విడుదల చేసిన శక్తివంతమైన వ్యక్తి. ఇక్ష్వాకుల విజయపురి రాజధాని ఏ నగరానికి నమూనాగా రూపొందించబడింది? సరైన సమాధానం పాటలీపుత్ర. పురావస్తు ఆధారాలు దాని పట్టణ ప్రణాళికను గొప్ప మౌర్యుల రాజధాని పాటలీపుత్ర ప్రభావితం చేసిందని సూచిస్తున్నాయి. ఏ విష్ణుకుండిన్ రాజును అన్ని శాస్త్రాల మాస్టర్, సకల శాస్త్రపరాగా అని పిలుస్తారు? సరైన సమాధానం మాధవవర్మ II. మాధవ్ వర్మ II మతం మరియు తర్కం యొక్క సంశ్లేషణను ప్రోత్సహించిన మేధావి దిగ్గజం. కార్లే చైత్యాన్ని ఏ ఆంధ్ర నగరానికి చెందిన వ్యాపారుల ఆర్థిక సహాయంతో నిర్మించారు? సరైన సమాధానం ధన్యకతాక. కార్లే వద్ద ఉన్న శాసనాలు ధరణికోట యొక్క అభివృద్ధి చెందుతున్న వ్యాపారీ సంఘాలు గుహ నిర్మాణానికి గణనీయంగా విరాళాలు ఇచ్చాయని చూపుతున్నాయి. వారి శాసనాలలో చేడి లేదా మహామేఘవాహన రాజవంశం యొక్క చిహ్నంగా ఏ జంతువు ఉపయోగించబడింది? సరైన సమాధానం ఏనుగు. వారి పేరు మహామేఘవాహన, గొప్ప మేఘం లాంటి ఏనుగు కలిగినది ప్రతిబింబిస్తూ వారు ఏనుగు చిహ్నాన్ని ఉపయోగించారు. పాండురంగ యొక్క అద్దంకి శాసనం ఏ తెలుగు కవితా మీటర్ను ఉపయోగించడంలో ప్రసిద్ధి చెందింది? సరైన సమాధానం తారావోయ. ఇది తెలుగు సాహిత్యంలో తారావోజ మీటర్ యొక్క మొట్టమొదటి ఉదాహరణ. పుష్పభద్రస్వామి ఆలయాన్ని నిర్మించిన ఇక్ష్వాకు రాజు ఎవరు? సరైన సమాధానం ఎహువుల సంతముల. ఎహువుల శాంతముల ఈ ప్రారంభ నిర్మాణ హిందూ దేవాలయాన్ని నాగార్జునకొండలో నిర్మించారు. వేంగి యొక్క శక్తివర్మ I ఏ చోళ రాజు సహాయంతో సింహాసనాన్ని పునరుద్ధరించాడు? సరైన సమాధానం కింగ్ చోళ I. రాజరాజ చోళుడు I తన మిత్రుడైన శక్తివర్మని స్థాపించడానికి వేంగి రాజకీయాల్లో జోక్యం చేసుకున్నాడు. శాతవాహనుల కాలంలో కర్షపణ ఏది? సరైన సమాధానం ఒక ప్రామాణిక వెండి నాణెం. కర్షపానాలు వాణిజ్యం మరియు రోజువారీ లావాదేవీల కోసం ఉపయోగించే అత్యంత సాధారణ వెండి కరెన్సీ. సాలంకాయనులు ప్రత్యేకంగా పిలువబడే ప్రాంతాన్ని పాలించారు. సరైన సమాధానం వేంగి విషయ. వారి పరిపాలన మరియు రాజకీయ దృష్టి అంతా వెంగి విషయ, వెంగి జిల్లా పైనే ఉంది. ఏ విష్ణుకుండిన్ రాజు వరాహ పంది చిహ్నాన్ని మొదట ఉపయోగించాడు? అది తరువాత చాళుక్యుల లక్షణంగా మారింది. సరైన సమాధానం మాధవవర్మ II. వారి ప్రధాన చిహ్నం సింహం అయితే తరువాత విష్ణుకుండిన్ పాలకులు అప్పుడప్పుడు పందిని ఉపయోగించారు. భవిష్యత్తులో రాజవంశాలను ప్రభావితం చేశారు. అడవి చంటిసిరి ఏ ఇక్ష్వాకు రాజు కుమార్తె? సరైన సమాధానం శాంతముల I. ఆమె తన తండ్రి వేద విశ్వాసం ఉన్నప్పటికీ బౌద్ధ ఆరామాలకు విరాళం ఇచ్చే రాజ సంప్రదాయాన్ని అనుసరించింది. రాష్ట్రకూట రాజు అమోఘవర్ష I సమకాలీనుడైన తూర్పు చాళుక్య రాజు ఎవరు? సరైన సమాధానం గుణగ విజయాదిత్య III. గుణగ విజయాదిత్య III మొదట్లో సామంతుడిగా ఉన్నాడు, కాని తర్వాత రాష్ట్రకూటులకు శక్తివంతమైన ప్రత్యర్థిగా మారాడు.
బిల్లాసుర్గం గుహ శిలాయుగపు మానవుడు పనిముట్ల తయారీకి ఏ పదార్థాన్ని ఉపయోగించినట్లు రుజువు చేస్తుంది. సరైన సమాధానం ఎముక మరియు రాయి. కర్నూలు గుహలు రాతి పనిముట్లతో పాటు ప్రారంభ ఎముక సాధనాలను అందించడానికి ప్రత్యేకమైనవి. దెందులూరు ప్రాంతం విష్ణుకుండినుల ఏ కాలంలో రాజధానిగా పనిచేసింది? సరైన సమాధానం తరువాతి దశ. తీర ప్రాంతాలను మెరుగ్గా నిర్వహించేందుకు రాజధానిని దెందులూరు, వేంగి సమీపంలో కి మార్చారు. ఏ ప్రాచీన గ్రంథం ఆంధ్రులను విశ్వామిత్రుని కుమారులుగా పేర్కొంది? సరైన సమాధానం ఐతరేయ బ్రాహ్మణ. ఐతరేయ బ్రాహ్మణం సి 800 BCE ఆంధ్రులను ఒక జాతి సమూహంగా తొలి సాహిత్య ప్రస్తావనను అందిస్తుంది.